హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు. ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? మరి తన క్యాబిన్ దగ్గర కూర్చొని సీరియస్గా పనిచేస్తున్న ఆరాధ్యకి ఒక కాల్ వచ్చింది. డిస్ప్లే మీద నెంబర్ చూసి అబ్బా చిన్నమ్మ అని తల కొట్టుకొని, నాన్నకి చెప్పేశాను కదా నాకు ఇప్పట్లో పెళ్ళి వద్దని, మళ్ళీ పిన్ని ఎందుకు చేస్తుంది అని ఆలోచిస్తూ కాల్ లిఫ్ట్ చేసింది ఆరాధ్య. ఆరు పాప. ఆవిడ గొంతులో కంగారుకి ఆరాధ్య అలర్ట్ అయ్యి, చెప్పు చిన్నమ్మా అంది. పెద్దోడా, కిట్టు మీ చిన్నాన్నతో గొడవ పడి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందిరా. ఫోన్ చేస్తున్నా కలవట్లేదు. మీ బాబాయ్ దాని గురించి పొద్దుటి నుంచి అడుగుతూనే ఉన్నారు. ఆయన మీద కోపంతో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందని అబద్ధం చెప్తూ వచ్చా. రేపట్లోపు అది ఇంటికి రాకపోతే మీ చిన్నాన్న చంపేస్తాడు. అది పక్కన పెడితే అసలు ఇది ఏమైపోయిందో అర్థం కావట్లేదే అని బోరుమంది. చిన్నమ్మ ఏడవకు, అది ఎక్కడికి వెళ్ళుండదు. నిజంగానే దాని ఫ్రెండ్స్ దగ్గరికే వెళ్ళుంటుందిలే. నేను కనుక్కుంటాను. త్వరగా కనుక్కో పెద్దోడా, నాకు చాలా కంగారుగా ఉంది. అసలే దానికి దూకుడెక్కువ. ఈ మధ్య ఇంకా మొండికి పడడం నేర్చుకుంది. సరే సరే అని పెట్టేయబోతూ, చిన్నమ్మ, నాన్న వాళ్ళకి ఈ విషయం చెప్పకు. నాకు తెలిసి తీర్థయాత్ర ముగించుకొని వాళ్ళు రేపు వస్తున్నారు. వాళ్ళకి గొడవ గురించి తెలిస్తే చాలా డిస్టర్బ్ అవుతారు అంది. సరే పెద్దోడా. ఓకే చిన్నమ్మ, నువ్వు కంగారు పడకు. కాల్ కట్ చేసి ఆలోచనలో పడిన ఆరాధ్య వరుస పెట్టి తన చెల్లి ఫ్రెండ్స్ అందరికీ ఫోన్స్ కాల్ చేసింది. కానీ అందరి నుంచి ఒకటే సమాధానం, తెలియదు అని. పిచ్చెక్కినట్లు అనిపించింది ఆరాధ్యకి. ఎక్కడికి వెళ్ళావే ఈడియట్ అని తిట్టుకుంటూ ఆ రోజుకి లీవ్ అప్లై చేసి తన ఫ్లాట్కి చేరుకుంది. ఏదో తట్టినట్టుగా ఒక కాల్ చేసింది. హలో నరేష్, చెప్పక్క, ఎక్కడున్నావురా? పొలంలో ఉన్నానక్క, కలుపు తీయిస్తున్నా. రే, నాకొక సహాయం కావాలిరా. నువ్వు అడిగేది ఎప్పటి నుంచి మొదలెట్టావే? ఆర్డర్ వేయి. సరే కానీ ఈ విషయం ఎవరికి చెప్పకు ప్లీజ్. ఏమైందక్క? ఏమైనా సమస్య? ఆరాధ్య తటపటాయిస్తూనే, అవునురా, చిన్నాన్నకి కిట్టుకి మళ్ళీ గొడవ జరిగిందంట. అది ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని చెప్పింది చిన్నమ్మ. కాల్ కూడా కలవట్లేదు. అది ఏమైనా పొద్దున్నే బస్ ఎక్కిందా అని మన టీకొట్టు పాషాని అడుగుతావా అంది. ఓస్, ఇంతే కదా. అయినా చిన్నాన కిట్టక్క గొడవ పడడం మనకేమన్నా కొత్త అక్క? అది ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కొత్త? 2 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం కదా. లేదురా, పిన్ని జనరల్గా అంత భయపడదు. కానీ ఈరోజు చాలా టెన్షన్గా మాట్లాడింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి తెలియదంట. కనీసం దాని సెల్ కూడా కలవట్లేదంటే ఏదో భయంగా ఉందిరా. అక్క, భయపడకు. ఆ కిట్టయ్య దానికి ఎప్పుడు తోడుగా ఉంటాడు. సరే, నేను భాషాని కనుక్కొని నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేరా. ఫోన్ సోఫాలో వెనక్కి వాలిన తన కళ్ళల్లో నుంచి ఆ ప్రయత్నంగా కన్నీళ్లు జాలువారుతుంటే కళ్ళు మూసుకొని ఉండిపోయింది. ఒక 20 నిమిషాలకి మోగిన తన సెల్ తీసి ఆత్రంగా కాల్ లిఫ్ట్ చేసింది. చెప్పరా అక్క, కిట్టక్క పొద్దున్నే హైదరాబాద్ బస్ ఎక్కిందంట. హైదరాబాదా? కానీ అక్కడ దానికి ఫ్రెండ్స్కి ఫోన్ చేశాన్రా, ఎవ్వరికీ దాని గురించి తెలియదని చెప్పారు. అక్క, ఇంకొక విషయం అని నానుస్తుంటే, చెప్పరా త్వరగా అని కంగారులో అరిచేసింది ఆరాధ్య. బస్టాప్లో అక్క ఎవరితోనూ ఏడుస్తూ బతిమలాడిందంట. అది భాషాగాడికి సరిగ్గా వినబడలేదంట. దగ్గరకెళ్ళి అడిగాక ఏం లేదని కంగారు చెప్పి బస్ ఎక్కి వెళ్ళిపోయిందంట. నాకేం అర్థం కావట్లేదక్క. ఏడుస్తూ బతిమలాడిందా? కిట్టూనా? ఈసారి భయంతో చెమటదారలు కట్టాయి ఆరాధ్యకి. ఏదో కోపంలో వెళ్ళిపోయిందనుకుంది. కానీ జరిగిన సంఘటనలకి మనసులో ఏవేవో ఆలోచనలతో గోల చేస్తుంటే నరేష్ కాల్ కట్ చేసి ఏడుస్తూ తన ఎదురుగా ఉన్న కన్నయ్య ఫోటోకి చేతులు జోడించింది. ప్లీజ్ దేవుడా, దానికేం కాకూడదు ప్లీజ్ అని వేడుకుంది. తన బాధ భయం ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. కిట్టుని ఎలా చేరుకోవాలో ఆ నిమిషం తన బుర్ర పని చేయలేదు. మొబైల్ తీసి వాట్సాప్లో ఎవరికి మెసేజ్ చేయాలో అర్థం స్క్రోల్ చేస్తున్న తనకి వి ఫైట్ ఫర్ ఎవర్ బట్ లివ్ టుగెదర్ అన్న గ్రూప్ కనబడింది. ఆ పేరుకి కన్నీళ్ల వృద్ధి ఇంకా పెరుగుతుంటే వణుకుతున్న చేత్తోనే మెసేజ్ చేసింది, కిట్టు ఈజ్ మిస్సింగ్ అని. 2 ఏళ్ల తర్వాత అదే ఆ గ్రూప్లో మళ్ళీ పెట్టిన మెసేజ్. మరో నిమిషానికి ఎవరి దగ్గర నుంచి అయితే రిప్లై కాదు కదా, వాళ్ళ దగ్గర తన నెంబర్ బ్లాక్లో ఉన్నదేమో అనుకున్నా తన దగ్గర నుంచి రిప్లై వచ్చింది. వాట్,
ప్రాంక్ చేస్తున్నావా అని. మిస్టర్ ఆరోగెంట్ అని ఉన్న పేరుకి గుండెల్లో చిన్నగా నొప్పి మొదలైతే కష్టంగా అనిచి లేదు అని జరిగిందంతా పొల్లుపోకుండా మెసేజ్ చేసింది. అంతలోనే మళ్ళీ ఇంకో నెంబర్ నుంచి మెసేజ్. వాట్ ఈస్ ది హెల్? కిట్టు ఏడుస్తూ బతిలాడడమా? నాకెందుకో ఇది సీరియస్గా అనిపిస్తుంది సౌరి అని వచ్చింది. కిట్టు విషయంలో నేనెందుకు జోక్ చేస్తా జైలు? అటు నుంచి మరో రిప్లై లేదు. ఇంకా మీకు నా మీద కోపం ఉందని తెలుసు అని మెసేజ్ పంపి కానీ అని ఇంకా ఏదో రాబోయేంతలోనే జూనియర్ మొబైల్ లొకేషన్ను ట్రాక్ చేశారా అని మెసేజ్ వచ్చింది శౌర్య నుంచి. వాళ్ళు కనీసం తను ఏం చెప్పాలని అనుకుంటుందో కూడా వినిపించుకోవాలని అనుకోవట్లేదని అర్థమయ్యి లేదు. తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయినట్లు ఉంది. అటువైపు శౌర్య ఇప్పుడు ఎంత విసుగ్తో ఉంటాడో ఊహించగలదు ఆరాధ్య. నేను ఇప్పుడే హైదరాబాద్ బయలుదేరుతున్నాను. రే జై, నీకు తెలిసిన ఒక ఆఫీసర్ ఉన్నారు కదా, అక్కడ ఆయనకు చెప్పి వెతికించరా? నేను ఆల్రెడీ మెసేజ్ చేశాను సౌరి. వాళ్ళ మెసేజ్ చూస్తూనే జైల్ టైపింగ్ అని 10 నిమిషాల నుంచి పట్టడం చూసి అది తన కోసమే అని అర్థమైన ఆరాధ్య నేను కూడా హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాను అని చెప్పింది. తమరి ఫ్రెండ్కి కూడా ఆ మెసేజ్ ఫోన్ పాస్ చేయండి. సరే, తమరికి తప్ప ఎవ్వరికీ దొరకడు కదా. వెటకారం వచ్చిన శౌర్య మాటలతో తన వెన్నంటే ఇప్పుడు మరో ఇద్దరు ఉన్నారన్న ధైర్యంకో మరొకసారి ఆ ఇద్దరి ముఖ్యంగా శౌర్యని చూడబోతున్నామన్న భావనకో మనసు కాస్త తేలిక పడితే ఓకే అని మెసేజ్ చేసి అప్పటికప్పుడు హైదరాబాద్ ఫ్లైట్ బుక్ చేసుకుంది ఆరు. ఆ మరుక్షణమే కర్ణ అని ఉన్న పేరు మీదకి తన వేలుపోతే ది నెంబర్ కాంట్ బి రీచ్ రైట్ నౌ అన్న ఆపరేటర్ తియ్యటి గొంతు కూడా విసుగు తెప్పించింది. ఎక్కడున్నావురా అని బాధని గొంతులోనే దాచి గ్యాలరీ ఓపెన్ చేసింది. అందులో ఒక ఫోల్డర్ మొత్తం వాళ్ళ గ్యాంగ్ అల్లర్లు, ఆనందాలు, సంతోషాలు, విజయాలు, ఎన్నో జ్ఞాపకాలు. ఫ్లైట్ టేకాఫ్ అవుతుంటే తన ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. ఎంసెట్లో 68వ ర్యాంకు వచ్చినందుకు మండల పరిషత్ చైర్మనే వచ్చి సన్మానం చేశాడు. చదువుల తల్లి అని, సరస్వతి అని అందరు పొగుడుతుంటే నానా బాబాయ్ కళ్ళల్లో ఆనందం చూసి పొంగిపోయింది. ఆ ర్యాంకుకి పెద్ద పెద్ద కాలేజీలే తనకి రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలికితే వారం రోజులు ఇంట్లో బతిమలాడించుకుంది. ఏడ్చి గగ్గోలు పెట్టి చివరికి కాంప్రమైజ్ అయ్యి మొదటిసారి ఒంటరిగా 4 ఏళ్ళు ఉండడానికి రెడీ అయింది ఆరాధ్య. వారం రోజులు లేటుగా జాయిన్ అయినందుకు ప్రాసెస్ కూడా కాస్త లేటుగా జరిగిన, స్టూడెంట్స్ రద్దీ కూడా లేక కాస్త ప్రశాంతంగానే పని అయిపోతుంది. ఆ పనిలో పనిగా హాస్టల్ గురించి మాట్లాడేసి జాయిన్ చేసేశారు ఆరాధ్య నాన్న బాబాయ్. అప్పటిదాకా వాళ్ళ నాన్నని పట్టుకునే ఉన్న ఆరాధ్య వాళ్ళు ఇంక వెళ్ళిపోతున్నారని తెలిసి ఇద్దరిని చుట్టేస్తుంది. పెద్దోడా, ఏంట్రా ఇది అని ఆరాధ్య వాళ్ళ నాన్న కళ్ళు తుడిచి ధైర్యం చెప్తే వాళ్ళ బాబాయ్, చూడు ఆరు, ఇప్పటిదాకా మన ఊరిలో గొప్ప చదువులు చదివి ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు చాలా తక్కువ, ఇంకా ముఖ్యంగా మన ఇళ్లల్లో. అందుకు ఏదైనా సాధించాలి అనుకునే చాలామంది అమ్మాయిలకి నువ్వు ఆదర్శం అవ్వాలి, కానీ భయపడకూడదు, సరేనా అన్నాడు. కష్టంగా అని మాత్రం అన్న ఆరాధ్య 100 జాగ్రత్తలు చెప్తున్న వాళ్ళ ముందు బిక్కంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోయాక రూమ్కి వచ్చి గట్టిగా ఏడ్చేసింది. ఇల్లు వదిలి ఫస్ట్ టైం బయటికి వచ్చారా? తన రూమ్మేట్ ప్రశ్నకి అవునంటూ కళ్ళు తుడుచుకుంటే నేను కూడా అని చెప్పి తన చాక్లెట్ షేర్ ఇచ్చి మానస అని పరిచయం చేసుకుంది. ఆరాధ్య అని తన పేరు చెప్పి నేను చాక్లెట్స్ తిననండి, థ్యాంక్స్ అని చెప్పి తన నోకియా కీప్యాడ్ మొబైల్ ఓపెన్ చేసి వాళ్ళ అమ్మకి కాల్ చేసింది ఆరాధ్య. మరుసటి రోజు కాస్త బెరుగ్గానే కాలేజీలోకి ఎంటర్ అయింది ఆరాధ్య. కాస్త ఆయిల్ పెట్టి దువ్విన పెద్ద జడ, అందులోనూ తురిమిన మందారం పువ్వు, ఆ మందారానికి పోటీ పడుతున్న తన ఎర్రని చూడిదార్, నుదుటిన బొట్టు కింద కుంకుమతో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ముద్దుగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆరాధ్య. నువ్వు ఈసీఏ కదా, నేను సిఎస్సి, నువ్వంటూ నేనిటు అని 2 ఆపోజిట్ బిల్డింగ్లు చూపించింది మానస. గేటును చూసే నోరు తెరిచేసిన ఆరాధ్యకి అక్కడి నుంచి కాలేజీ దాకా ఉన్న దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఉన్న ఏ దారి చూసి ఆ దారికి అటు ఇటు ఉన్న పచ్చని గ్రౌండ్స్, రకరకాల పూల మొక్కలు చూసి నిన్నటి నుంచి ఉన్న భారం కాస్త తేలిక పడితే ఎదురుగా 10 అడుగుల ఎత్తులో ఉన్న సరస్వతీదేవి విగ్రహం చూసి పెదవుపై చిరునవ్వు చేరి భక్తిగా 2 చేతులు జోడించింది.
అమ్మ, ఈ 4 ఏళ్ళు నేను మంచిగా చదువుకొని పెద్ద జాబ్ సంపాదించి మా ఇంట్లో వాళ్ళు గర్వపడేలా చెయ్యి తల్లి. నా చదువుకి ఏ ఆటంకం రాకూడదు. ఎటువంటి చెడు దృష్టి నా మీద పడకుండా చెయ్యి అమ్మా. నా శ్రద్ధ చదువు మీద మాత్రమే ఉంచి చెడు సావాసాలకి నన్ను దూరంగా ఉంచు తల్లి అంటున్నంతలోనే గట్టిగా అరుపు వినిపించింది ఆ పక్కనే ఉన్న గ్రౌండ్ నుంచి. ఏమైందో అని పరిగెట్టుకెళ్ళిన పారుకి అక్కడ జనం గుమ్మిగూడడం ఉండి చూసి మనకెందుకులే అని వెళ్ళబోతూ కూడా క్యూరియాసిటీ ఆగక ఆ గుంపును దాటుకొని వెళ్ళింది. అక్కడ దాదాపు 4 కొట్టుకుంటున్నారు. ఆహా కాదు, ఒక్కడే 3ని ఉతికేస్తున్నాడు. 18 ఏళ్ల పాయం, ఇంకా అప్పుడప్పుడే మెలుస్తున్న మీసం, 6 అడుగుల హైట్కి తగ్గ పర్సనాలిటీ. ఆ కటౌట్కే అక్కడ అమ్మాయిలంతా కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంటే అతని కొట్టే స్టైల్కి ఆల్మోస్ట్ డ్రీమ్ బాయ్ ప్లేస్ ఇచ్చేశారు. కానీ అతను మాత్రం శ్రద్ధగా వాళ్ళని 4 పీకుతూ అందులో ఒకటి చెయ్యి మెలదిప్పి, ఏరా, నేను బైక్ మీద వస్తానో సైకిల్ మీద వస్తానో నాతో ఎవరిని తీసుకొస్తానో నీకెందుకు లేరా సాలే అని ఆరాధ్య దృష్టిలో అంపార్లమెంటరీ భాష మాట్లాడుతూ మొదటి పరిచయంలోనే ఒక ఈడియట్, పోకిరి, ఆవార ఇలా తెలుగులో సినిమా తిట్ల టైటిల్స్ అంతని అతనికి అంకితం చేస్తుంది. అక్కడికి పరుగున వచ్చిన మరో వ్యక్తి బహుశా తన వయసే ఉంటాడేమో. ఇంకా పసితనం పోని అమాయకత్వంతో స్వీట్ అండ్ క్యూట్గా ఉన్నాడు. అతను కొడుతున్నా అతన్ని పట్టుకొని ఆపుతూ, శౌర్య వదిలే వాళ్ళని, వాళ్ళు సీనియర్స్ రా అని చెప్తుంటే ఆరాధ్య నోరు తెరిచేసింది. సీనియర్స్నే ఇలా కొడుతున్నాడా అని. అతని మాటలకి శౌర్య విసుగ్గా తన చేతిలో ఉన్న వాడిని వదిలేసి, ఎవడైతే నాకేంట్రా అన్నాడు కాలర్ పైకి లేపి పొగరుతో. ఇప్పటి వరకు ఉన్న గొడవలు చాలు, పోదాం రా క్లాస్కి అని లాగుతుంటే అప్పుడే ఎక్కడైంది జై అని చేతుల దగ్గర షర్ట్ వెనక్కి లాక్కుంటూ సీనియర్ ముఖం మీద ఒక పంచి ఇచ్చే సమయానికి ఆ పంచ్ మరో అరచేతితో బిగుసుకుంది. ఎవర్రా అని చూసిన వాళ్ళకి అక్కడ మరో హీరో కటౌట్ కనిపించి ఇంక కళ్ళప్పగించేశారు. బ్లాక్ షర్ట్, బ్లూ జీన్స్, ఫ్రేమ్లెస్ స్పెట్స్ పెట్టుకొని క్లాసీగా ఉన్న అలంకరణ, మాసి ఉన్న ఆహార్యంతో కనిపించిన అతన్ని చూసిన వాళ్ళ మధ్యలో వచ్చిన జై. కర్ణ, ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్వు ఇందులో తలదూర్చకు అని సీరియస్గా చెప్పాడు. శౌర్య, కర్ణ ఒకరినొకరు చూపులతోటే యుద్ధం చేస్తూ, కాలేజీలో చేసే ఏ పనైనా నాకు సంబంధమే, వాడి భాష ఏంటి, వాడు చేస్తున్న పనులేంటి, ఇది కాలేజ్ గ్రౌండ్ అనుకుంటున్నారా, మీరు కొట్టుకునే గ్రౌండ్ అనుకున్నారా అన్నాడు ఏమాత్రం తగ్గకుండా. కాలేజ్ గ్రౌండ్ అనుకునే కొట్టుకుంటున్నాం, జస్ట్ ఇప్పుడే ఒకడు తక్కువయ్యాడు అనుకున్నాను, వాడు కూడా వచ్చేశాడు అని షర్టు మడత పెడుతుంటే కర్ణ కూడా కోపంగా తన షర్టుపై 2 బటన్స్ తీశాడు. జరుగుతున్న దాన్ని ఆపకుండా అందరూ ఆత్రంగా చూస్తుంటే ఆరాధ్యకి ఇంకా వింతగా అనిపించింది. అంతలోనే ఒక అమ్మాయి తన పక్కన వచ్చి మోకాల మీద వంగి అలుపు తీర్చుకుంటుంది. ముద్దుగా, కాస్త బొద్దుగా, అచ్చం పోనీటైల్ వేసుకున్న సౌందర్యలాగా ఉన్న తనని చూసి ఆటోమేటిక్గా ఆరాధ్య కళ్ళు ఆ అమ్మాయి మీదకి పోతుంటే అప్పటిదాకా పరిగెట్టుకెళ్ళి వచ్చిందనడానికి సాక్ష్యంగా మొహానికి పట్టిన చెమట, వన్ సైడ్ వేసుకున్న చున్ని దాదాపు కిందకి వాలిపోతుంది. అక్కడి జరుగుతున్న గొడవను చూసి అలుపును వదిని కన్నా అని కర్ణ చేతిని చుట్టేసింది. కర్ణ చూపు మాత్రం ఏమాత్రం మారకుండా ఎదురుగా ఉన్న శౌర్య మీదే ఉంటే జై, శౌర్య మాత్రం ఆ అమ్మాయిని ఆశ్చర్యంగా చూసి ఒకరినొకరు చూసుకున్నారు. కన్నా అని అతడి ముఖంలోనికి చూస్తున్న ఆ అమ్మాయితో, పూర్వి నువ్వు క్లాస్కి వెళ్ళు అని గంభీరంగా చెప్పాడు కర్ణ. లేదు, ముందు నేను చెప్పింది విను అంటున్నా అతను వినట్లేదు సరికదా. అతని చూపు శౌర్యని వదలలేదు. అంతలోనే రే ప్రిన్సిపల్ అని కలకలం మొదలవ్వగా ఎక్కడి వాళ్ళు అక్కడికి పరారు. ఇప్పుడు మాట్లాడే సిచ్యువేషన్ కూడా లేదని కనా పద అని పూర్వి లాక్కెళ్తుంటే ముందుకు నడుస్తూ వెనక్కి తిరిగి కోపంగా తనని చూసి ముందుకు తిరిగాడు కర్ణ. అతనికి ఒక కేర్లెస్ లుక్ ఇచ్చాడు శౌర్య. ఆలోచనలో మునిగిపోవడం జై. అంతలోనే వెనక్కి తిరిగి అమాయకంగా చూస్తున్న పూర్విని చూసి ఇద్దరు చిన్న స్మైల్ ఇచ్చారు. తను కూడా చిన్నగా నవ్వి వెళ్ళిపోతే కిందపడ్డ శౌర్య బండిని తీయడానికి జై వెళ్ళాడు. గొడవల్లో ఎప్పుడు తగిలిందో కానీ మోచేతి నుండి రక్తం కారుతుంది. అది చూస్తే జై చేసే గోల గుర్తొచ్చి చుట్టూ చూశాడు. దాదాపు గ్రౌండ్ మొత్తం ఖాళీ అయినా వెళ్ళిపోతున్న పూర్వీ కర్నల్నే బిత్తిరి మొహం వేసుకొని చూస్తున్న ఆరాధ్యని చూసి తన చున్నీతో రక్తం క్లీన్ చేసుకున్నాడు శౌర్య.
కానీ అది ఆరాధ్యకి శౌర్యలకి తన పైట లాగుతున్నట్లు అర్థమై ఏయ్ అని దూరం జరిగి విసురుగా చున్నీ లాక్కుంది. అది కాస్త ఆ దెబ్బని రాసుకుంటూ పోయి ఇంకా పెద్దది చేసింది. ఏయ్ బుద్ధి లేదా? నా చున్నీని లాగే నాకు బుద్ధి లేదంటావా? ఎవడ్రా నువ్వు? శౌర్య తన లెఫ్ట్ ఐబ్రోకి పైకి లేపి చాలు, చాలా సెకలున్నాయి పాప నీలో అన్నాడు. నీలో లేని సెకలా బాబు అని వెటకారంగా చెప్పి అంతలోనే కోపంగా నా జోలికి రాకు, నేను అసలే మంచిదాన్ని కాదు అని వేలు చూపించి బెదిరించి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు పెట్టింది. అయ్య బాబోయ్, ఇది నేనేనా ఆ రౌడీతో అలా మాట్లాడేశానేంటి? ఈ విషయం ఇంట్లో తెలిస్తే అని గుండెల మీద చేతులేసుకొని అమ్మో, ఇకపై వీడికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి అని గట్టిగా అనుకుంది. వెనక ఉన్న శౌర్య ముఖంలో పరిగెడుతున్న ఆరాధ్యాన్ని, తన పరుగుకి అనుగుణంగా కదులుతున్న బారు జడను చూసి గమ్మత్తైన నవ్వొకటి వచ్చింది. మై క్యూట్ లేడీ పిల్ల అని తన వేళ్లతోనే గన్ ఏం చేసినట్లు పెట్టి కాల్చాడు శౌర్య. హాయ్, ఈ కథ ఇంకా ఉంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బుజ్జమ్మ కథ.